వెల్కమ్ టు టీసెట్ ఛానల్. ఈ రోజులో జాగ్రఫీ గ్రూప్ గైడెన్స్లో భాగంగా తెలంగాణ జాగ్రఫీలో నెక్స్ట్ వస్తున్నటువంటి టాపిక్ చూద్దామండి. తెలంగాణ జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి టాపిక్ చూసినట్లయితే నదీ వ్యవస్థ. ఎందుకంటే తెలంగాణలో ప్రధానంగా ప్రవహిస్తున్నటువంటి నది గోదావరి నది. వాటిపైన ఖచ్చితమైన క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. సో మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న చూసినట్లయితే, నదులను అధ్యయనం చేయు శాస్త్రం. దాదాపు చాలామంది ఏమనుకుంటున్నారంటే నదులను ఇంగ్లీష్లో రివర్స్ అంటారు కదా, ఏ స్టడీ ఆఫ్ రివర్స్ నోన్ యాజ్ రివరాలజీ అని అనుకుంటున్నారు. సో రివరాలజీ అనేది రాంగ్ ఆన్సర్. ఆ తర్వాత లిమ్నాలజీ, సరస్సులను అధ్యయనం చేయు శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. లిమ్నాలజీ. పర్వతాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఓరాలజీ అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ నదులను అధ్యయనం చేయు శాస్త్రాన్ని పొటమాలజీ. పొటమాలజీ మోస్ట్లీ ఇంపార్టెంట్. అధ్యయనం మీద తప్పనిసరిగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏ స్టడీ ఆఫ్ క్లైమేట్ నోన్ యాజ్ క్లైమటాలజీ ఎలాగో అవుతుంది కదా అని రివర్స్, స్టడీ ఆఫ్ రివర్స్ నోన్ యాజ్ రివరాలజీ మాత్రం కాదు. చాలామంది విద్యార్థులు అదే విధంగా ఇస్తున్నారు. ఏ స్టడీ ఆఫ్ వెదర్ నోన్ యాజ్ వెదరాలజీ అంటున్నారు. అలా కాదు. శీతోష్ణ స్థితిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్లైమటాలజీ అవుతే, వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మెటియారాలజీ అంటున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, నదులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని పొటమాలజీ. అలా. సో మరి నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే, 2024 సంవత్సరానికి గాను నదుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం? అదేంది, ప్రతి సంవత్సరం ఒకే దినోత్సవం జరుపుకుంటాం కదా అంటే, వాతావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23న జరుపుకుంటాం. నీటి దినోత్సవం మార్చి 22న జరుపుకుంటాం. అలాగే అటవీ దినోత్సవం మార్చి 21 జరుపుకుంటాం. కానీ నదుల దినోత్సవం లేదా భారతదేశానికి నీటి వారం అని కూడా అంటున్నారు. దీన్నే నీటి వార దినోత్సవం లేదా నదుల దినోత్సవం. అది యాక్చువల్గా ఎలా అడుగుతున్నానంటే సెప్టెంబర్ చివరి ఆదివారం. సో సెప్టెంబర్ చివరి ఆదివారం అని చెప్తున్నారు. లాస్ట్ సండే చివరి ఆదివారం. మరి సెప్టెంబర్ చివరి ఆదివారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం ఒకే డేట్న వస్తుందా? రాదు. సో అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం డేట్ అనేది మారుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. మరి దీన్ని అంటే రీజనింగ్ సబ్జెక్ట్లో క్యాలెండర్ టాపిక్లో అడుగుతున్నటువంటి ప్రశ్న అన్నట్టండి ఇది. సో 2021కి నదుల దినోత్సవం ఏ రోజు వస్తుందంటే 2021 సెప్టెంబర్ చివరి ఆదివారం ఏ రోజు అంటే సెప్టెంబర్ 26. మరి 2022కు సెప్టెంబర్ 25. మరి 2023కు 24. సో 2023 నదుల దినోత్సవం సెప్టెంబర్ 24 చివరి ఆదివారం. సో అలాంటప్పుడు 2023 వరకు చెప్పేసుకున్నామండి. ఇది 2023. మరి 2023కు 24 అయితే చాలామంది ఏమంటారంటే, సార్ 2024 లీపు సంవత్సరం కదా, ఒక రోజు తీసేసి సెప్టెంబర్ 22 చెప్పొచ్చు కదా అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకు? సెప్టెంబర్ 22 అన్నప్పుడు ఇంకా 8 రోజులు ఉంటుంది, అంటే ఇంకొక ఆదివారం వస్తుంది. 22కు ఇంకొక ఆదివారం అంటే ఏ రోజులు కలిపితే ఏమొస్తుంది? సెప్టెంబర్ 29. అలా గుర్తుపెట్టుకున్నట్లయితే సెప్టెంబర్ 29 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2024 సంవత్సరానికి నదుల దినోత్సవం ఏ రోజు అంటే సెప్టెంబర్ చివరి ఆదివారం. ఏ రోజు అంటే సెప్టెంబర్ 29 అని గుర్తుపెట్టుకోవాలి. అలా అంటే ఇక్కడ వానికి డే తెలుసు కనుక డేట్ అడుగుతున్నాడు. అలాగే ఒకవేళ వానికి డే తెలిస్తే డేట్ అడుగుతాడు. ఎందుకంటే చివరిసారిగా చరిత్ర నుంచి ప్రశ్న అడిగాడండి. చివరిగా గ్రూప్ 1 ఎగ్జామ్లో, తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో గాంధీ జయంతిది అడిగాడు. సో గాంధీ జయంతి అక్టోబర్ 2 అనేది మారుతుందా? మారదు. అలాంటప్పుడు ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు? ఏ రోజున వస్తుంది అని అడుగుతాడు.
2021కి గాంధీ జయంతి, 2022కు గాంధీ జయంతి ఆదివారం అయితే 2024కు గాంధీ జయంతి ఏ వారం వస్తుంది అని ఈ టైప్ ప్రశ్నలు అడుగుతున్నాడు. సో 2022 ఆదివారం అయితే 2023 సోమవారం, 2024 మంగళవారం అనుకుంటాం. కానీ 2024 లీపు సంవత్సరం అదనంగా ఒకరోజు వచ్చింది కనుక బుధవారాన్ని యాడ్ చేయాలి. సో ఇలా టెక్నిక్స్ అన్నీ మీకు ఎక్కడ చెప్తారంటే రీజనింగ్ టాపిక్లో క్యాలెండర్లో చెప్తాడు, అందులో చూసుకోవాల్సి ఉంటుంది. అంటే జాగ్రఫీకి ప్రశ్నని రీజనింగ్లో లింకప్ చేసి అడుగుతాడు. అలా ఇది గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ చివరి ఆదివారం ఒక ఆన్సర్ గుర్తుపెట్టుకుంటే సరిపోదు. సెప్టెంబర్ చివరి ఆదివారం ఏ డేట్న వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఇయర్ను బట్టి మారుతూ ఉంటుంది. 2021కి, 2022కు, 2023కు. ఇదండి. నెక్స్ట్గా వస్తున్నటువంటి ప్రశ్న చూసినట్లయితే క్రింది వాటిని జతపరచము. మరి ఒక దిక్కు నది వ్యవస్థలు ఇచ్చాడు, మరొక దిక్కు ఏమిచ్చాడంటే మరొక వైపు నదుల జన్మస్థానాలు ఇచ్చాడు. మరి నదుల జన్మస్థానాలు చూసినట్లయితే మంజీరా నది ఎక్కడ జన్మిస్తుంది? మంజీరా నది పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రలోని జామ్ఖేడ్ పర్వతాల్లో జన్మిస్తుంది. సో మంజీరా నది జామ్ఖేడ్ పర్వతాల్లో జన్మిస్తుంది. మరి ఇంద్రావతి నది ఎక్కడ జన్మిస్తుంది అని అంటే ఇంద్రావతి నది తూర్పు కనుమల్లోని ఒడిస్సాలోని కలహండి వద్ద జన్మిస్తుంది. ఇంద్రావతి నది కలహండి. మరి కడెం నది ఎక్కడ జన్మిస్తుంది అంటే ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ మండలంలోని బోతాయి వద్ద జన్మిస్తుంది. మరి శబరి నది ఎక్కడ జన్మిస్తుందంటే శబరి నది తూర్పు కనుమల్లోని ఒడిస్సా రాష్ట్రంలోని సింకార శ్రేణుల్లో జన్మిస్తుంది. అంటే 1వ ఏ, 2వ బి, 3వది సి, 4వది డి. ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే 1వది ఏ, 2వది బి, 3వది సి, 4వది డి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. అంటే నదులు జన్మస్థానాలు గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా. అదండి. ఇక మరి నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే క్రింది వానిలో తెలంగాణలో కృష్ణా గోదావరి నదులు వరుసగా ఎక్కడ ప్రవేశిస్తున్నాయి అంటే ఇక్కడ నదులు జన్మస్థానాలు అడగలేదండి, నదులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రవేశిస్తున్నాయని అడిగాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది ఎక్కడ ప్రవేశిస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది తంగడి అనే గ్రామంలో ప్రవేశిస్తుంది. తంగడి గ్రామం ఇది ఏ జిల్లాలో ఉంది? ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా. కానీ మహబూబ్ నగర్ జిల్లాలను ఎన్ని జిల్లాలుగా విభజించారు? నాగర్ కర్నూల్, వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాలుగా, జోగులాంబ, గద్వాల్ జిల్లాలుగా విభజించారు. కానీ 2019 వరకు మనం మహబూబ్ నగర్ జిల్లాని చెప్పుకునే వాళ్ళం. కానీ 2019 ఫిబ్రవరి 17న మహబూబ్ నగర్ నుంచి కొత్తగా అయినటువంటి జిల్లా నారాయణపేట జిల్లా. సో తంగడి అనే గ్రామం నారాయణపేట జిల్లాలో ప్రవేశిస్తుంది. ఏది? కృష్ణానది తంగడి అనే గ్రామం నారాయణపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇది 2009లో కూడా ఇదే ప్రశ్న అడిగాడండి. పోతే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రవేశిస్తుందంటే గోదావరి నది మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ మండలంలోని తంగడి అనే గ్రామం వద్ద ప్రవేశిస్తుందని చెప్పేవాళ్ళం. అలాగే ఇప్పుడు గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తుందంటే చాలామంది బాసర అంటున్నాం. ఇది ఎక్కడ అంటే ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని బాసర అనే గ్రామం చెప్పుకునే వాళ్ళం. కానీ 2017 సంవత్సరంలో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో అడిగినటువంటి ఈ ప్రశ్న బాసర్ అనే ఆప్షన్ ఇవ్వకుండా కందకుర్తి అనే గ్రామం ఆప్షన్లు ఇచ్చాడండి. సార్ మరి కందకుర్తి అనే గ్రామం ఎందుకు ఆప్షన్స్ ఇచ్చాడంటే కందకుర్తి అనే గ్రామం వద్ద గోదావరి నది, మంజీరా, హరిద్ర నదులు 3 నదులు
కందకుర్తి అనే గ్రామంలో ప్రవేశించి ఈ 3 నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పరుస్తుంది. త్రివేణి సంగమం. ఈ కందకుర్తి అనే గ్రామం ఎక్కడ ఉంది? నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఇక్కడ గోదావరి, మంజీరా మరియు హరిద్ర అనే 3 నదులు కలవడం వలన త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 2 త్రివేణి సంగమాలు ఉన్నాయండి. ఒకటి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే గ్రామాన ఉంటే, రెండవది ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది, ప్రాణహిత నది మరియు టెంపుల్లో నుంచి నాసికా రంధ్రం గుండా వెళ్తున్నటువంటి దానినే అంతర్ముఖ వాహిని లేదా సరస్వతి నది అని పిలుస్తారు. అక్కడ ఒక త్రివేణి సంగమం ఉంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది తంగడి అనే గ్రామము, నారాయణపేట జిల్లా, అలాగే గోదావరి నది కందకుర్తి గ్రామం నిజామాబాద్ జిల్లాలో ప్రవేశిస్తవి. సో కరెక్ట్ ఆన్సర్ 4th ఆన్సర్గా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇక మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, క్రింది వాటిలో గోదావరి నది వ్యవస్థ యొక్క అత్యంత తూర్పున ఉన్నటువంటి ఉపనది ఏదని అడుగుతున్నాడు. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇది గోదావరి నది యొక్క పరివాహకం, గోదావరి నది. మరి గోదావరి నదికి ఉపనదులు చూసినట్లయితే ప్రాణహిత నది. ప్రాణహిత నది ఎక్కడి నుంచి వస్తుంది? ఇగో పైన నుంచి వస్తుంది. ఎందుకంటే ప్రాణహిత నది వెన్ గంగా మరియు పెన్ గంగా మరియు వార్దా మహారాష్ట్రలో ఏర్పడుతున్నటువంటి ఈ 3 నదులు మహారాష్ట్రలో ఒకదానితో ఒకటి కలిసి ప్రాణహిత నదిగా ఏర్పడి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండా ప్రవేశించి మంచిర్యాల జిల్లా గుండా ప్రవహిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంటే ఉత్తరం వైపుగా వస్తుంది. సో మనకు తూర్పున ఉన్నటువంటి ఉపనది అడిగాడు కనుక ఇది రాంగ్ ఆన్సర్. ఇక రెండోది చూసినట్లయితే శబరి నది. మరి శబరి నది ఇంతకుముందు చెప్పుకున్నామండి. తూర్పు కనుమల్లో ఒడిశా రాష్ట్రంలో జన్మించి శబరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది. కానీ శబరి నది డైరెక్ట్ గోదావరి నదికి ఉపనది కాకుండా ఏ నదితోటి అంటే మనకి ఇక్కడ ఇంద్రావతి నదితో కలుస్తుంది. అంటే ఇంద్రావతి నది ఒడిశా రాష్ట్రంలో జన్మించి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ వద్ద గోదావరి నదితో కలుస్తుంది. అంటే శబరి నది ఇంద్రావతి నది యొక్క ఉపనదిగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కిన్నెరసాని నది ఇది వరంగల్ జిల్లాలోని లేదా ములుగు జిల్లాలో మేడారం తాడ్వాయి కొండ స్థానంలో జన్మించి గోదావరి నదితో భద్రాచలం వద్ద కలుస్తుంది. మనకి ఇక్కడ ఇది పశ్చిమ నుంచి రావడం వలన కిన్నెరసాని నది కూడా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఇంద్రావతి నది గోదావరి నదితో కలుస్తుంది. దానికంటే ముందు శబరి నదిని కలుపుకొని రావడం వలన సో శబరి నది తూర్పుకు దగ్గరగా ఉంది కనుక సో శబరి నది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది ఇంద్రావతి నది కంటే ముందే శబరి నది ఇంద్రావతి నదితో కలుస్తుంది. సో అలా శబరి నది తూర్పుకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఉపనదిగా చెప్పుకోవచ్చు. ఇది శబరి నది యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో ఏ నది కృష్ణానది యొక్క ఉపనదులు కావని అడుగుతున్నాడు. మరి కృష్ణానది ఉపనదులు కానివి ఇక్కడ పాలేరు నది వరంగల్ జిల్లాలో బాణాపురం లేదా చానాపురం అంటున్నారండి. ఆ ప్రాంతంలో జన్మించి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద కృష్ణానదితో కలుస్తుంది. సో పాలేరు నది కృష్ణానది ఉపనది. మరి మలప్రభ నది ఇది కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది యొక్క ఉపనదిగా చెప్పుకోవచ్చు. అలాగే పూర్ణ అనేది కృష్ణానది యొక్క ఉపనది కాదు. అలాగే ప్రవర ఇది గోదావరి నది యొక్క ఉపనది.
సో కరెక్ట్ ఆన్సర్ సి మరియు డి నదులు. ఈ క్రింది ఏ నదులు కృష్ణా నదులు ఉపనదులు కావంటే సి మరియు డి, పూర్ణ మరియు ప్రవర. సో కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, చిత్రకూట్ జలపాతం ఈ క్రింద ఏ నది పైన కలదు అని అడుగుతున్నాడు. చిత్రకూట్ జలపాతం ఎక్కడ అంటే చూసినట్లయితే మంజీరా నది పైన అసలు జలపాతాలే లేవు. అలాగే ప్రాణహిత నది పైన కూడా జలపాతాలు లేవు. శబరి నదే ఇంద్రావతి నది యొక్క ఉపనది. సో శబరి నది పైన జలపాతాలు లేవు. సో చిత్రకూట్ జలపాతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంద్రావతి నది పైన ఉన్నటువంటి జలపాతం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశంలోనే అతిపెద్ద జలపాతం ఈ చిత్రకూట్ జలపాతం. ఎత్తైనది కాదండి, అతిపెద్దది. ఎత్తైనది వేరవుతుంది. భారతదేశంలో ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం వారహి నది పైన ఉంది. ఇది చిత్రకూట్ జలపాతం అతిపెద్దది ఇంద్రావతి నది పైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉందండి. ఇది చిత్రకూట్ జలపాతం గురించి. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, మరి నదులతోటి అనుసంధానంగా ఉన్నటువంటి అంశం నీటిపారుదల ప్రాజెక్టులు. ఈ క్రిందల నుంచి కూడా ప్రశ్నలు చాలాసార్లు అడుగుతున్నాడండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కాదు, భారతదేశంలో కూడా ప్రాజెక్టుల గురించి అభివర్ణించిన వాడు జవహర్ లాల్ నెహ్రూ. ఏమని వర్ణించాడంటే బహుళార్థ ప్రాజెక్టులని ఆధునిక దేవాలయాలుగా వర్ణించారండి. ఈ వర్ణించిన వాడు ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. బహుళార్థ ప్రాజెక్టులని ఆధునిక దేవాలయాలుగా వర్ణించారు. సో నీటిపారుదల కూడా ఇంపార్టెన్స్గా చెప్పుకోవచ్చు. ఇందులో ఫస్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్మించినటువంటి తొలి ప్రాజెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది? 2014 జూన్ 2న ఏర్పాటైనది. సో ఆ రాష్ట్రాన్ని ఈ సంవత్సరాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ప్రశ్నను గుర్తించాలి. మరి ఇందులో చూసినట్లయితే చాలామంది చెప్తున్నటువంటి ఆన్సర్ గ్రూప్ 2కి కానీ గ్రూప్స్కి ప్రిపేర్ అయినటువంటి ప్రతి ఆస్పిరెంట్ చెప్తున్నటువంటి ఆన్సర్ కాళేశ్వరం ప్రాజెక్టు. మరి చూద్దామండి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీని శంకుస్థాపన 2016 సంవత్సరంలో ఏర్పాటైంది. దీన్ని ప్రారంభం 2019 అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఎప్పుడు? 2019లో. మరి శ్రీ సీతారామ ప్రాజెక్ట్ ఇది ఎప్పుడు ప్రపోజల్ చేసినప్పటికీ ప్రస్తుతం ఇందిరాసాగర్ ప్రాజెక్టు దుమ్ముగూడెం ప్రాజెక్టుని కలిపి సీతారామ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి బతుకమ్మ ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది ఎప్పుడో ఏర్పాటు చేశారు, తెలంగాణ రాష్ట్రం పూర్వమే. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్మించినటువంటి తొలి ప్రాజెక్టు భక్త రామదాస్ ప్రాజెక్ట్. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 2015 జనవరి 31న ప్రారంభించి 2017 జనవరి 31న దీన్ని పూర్తి చేశారు. ఏది? భక్త రామదాస్ ప్రాజెక్ట్ అనగానే చాలామంది అందరూ చెప్పే జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని చెప్తున్నారు. కానీ కరెక్ట్ ఆన్సర్ ఇది ఏ జిల్లాలో ఉందంటే ఖమ్మం జిల్లాలో ఉంది. భక్త రామదాస్ ప్రాజెక్ట్ 2015 జనవరి 31 నుంచి 2017 జనవరి 31 వరకు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్మించినటువంటి తొలి ప్రాజెక్ట్ భక్త రామదాస్ ప్రాజెక్ట్, ఖమ్మం జిల్లా. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద బావిని ఎక్కడ తవ్వుతున్నారని అడుగుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద బావిని ఎక్కడ అంటే చూసినట్లయితే ఇక్కడ సుందిల్ల ఇచ్చాడు, కాటారం, అన్నారం, తిప్పారపు గుట్టలు అంటారు. తిప్పపురం లేదా తిప్పారపు గుట్టలు.
సో కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద బావిని ఎక్కడ అంటే తిప్పారపు గుట్టలు ఏ జిల్లాలో ఉన్నవి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నవి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఎన్ని ప్రాజెక్టులు జలాశయాలండి? 22 అండి, 22. అందులో భాగంగానే అతిపెద్ద బావిని ఎక్కడ తవ్వుతున్నారంటే తిప్పారపు గుట్టల్లో తవ్వుతున్నారు, రాజన్న సిరిసిల్ల. ఇక మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, క్రింది వానిలో సరైన ప్రవచనాన్ని పరిశీలింపము. మరి ఏంటి ఇవి ప్రవచనాలు చూసినట్లయితే, ఫస్ట్ వన్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రపంచంలో ఎత్తైన రాతి కట్టడపు ఆనకట్టన. చూసినట్లయితే నాగార్జున సాగర్ దీని ఎత్తు 124.5 మీటర్లు లేదా 124 మీటర్లు. ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎత్తైన రాతి కట్టడం. ఎందుకంటే ఇది స్టోన్స్ తోటి నిర్మించారు కనుక రాతి కట్టడంగా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ ఉంది అంటే ఇది నల్గొండ జిల్లాలో ఉన్నవి, నల్గొండ జిల్లాలో ఉన్నది. మరి ఇవి ఏ రాష్ట్రాలు? ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్టు. సో కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా ఎన్ని కాలువలు ఉన్నవి? ఎన్ని కాలువలు ఉన్నాయంటే దీనికి 2 కాలువలే ఉన్నవి. ఏంటిది? కుడి కాలువ పేరేమో జవహర్లాల్ నెహ్రూ కాలువ, ఎడమ కాలువ పేరేమో లాల్ బహదూర్ కాలువ. మరి ప్రాజెక్టుకు ప్రధానంగా 3 కాలువలు ఉన్నాయా? లేవు. సో సి అనేది రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మరి నాగార్జున సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 508 టీఎంసీలు అని చెప్తున్నాడు. మరి 508 టీఎంసీలు అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే దీని సామర్థ్యం 400 టీఎంసీలే. సో డి అనేది రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బిగా, ఏ మరియు బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్. సో ఏ మరియు బి ఒకటోది కరెక్ట్ ఆన్సర్. ఇది నాగార్జున సాగర్ గురించి సరైన ప్రవచనాలు. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, క్రింది వాటిని జతపరచండి. ఒక సైడ్ ఏమో నీటిపారుదల ప్రాజెక్టులు ఇచ్చాడండి, మరొక సైడ్ ఏమో జిల్లాలు ఇచ్చాడు. మరి నీటిపారుదల ప్రాజెక్టులో ప్రియదర్శిని జురాల ప్రాజెక్టు ఇది ఏ జిల్లాలో ఉంది? ప్రియదర్శిని జురాల ప్రాజెక్టు దాదాపు ఇది కృష్ణానది. మరి కృష్ణానది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక జిల్లా ఇక్కడ మనకు ఆప్షన్లో జోగులాంబ గద్వాల్. అలా గుర్తుపెట్టుకోవాలి. అంటే దాదాపుగా మ్యాప్ పాయింట్ని చూసుకుంటా చదవాలి. ఎందుకంటే కృష్ణానది దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో. దక్షిణ తెలంగాణ అంటే ఏ జిల్లాలు ఉన్నవి? పూర్వపు పాత జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ. మరి మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి జిల్లా ఇక్కడ మనకు ఆప్షన్లో ఏముంది? గద్వాల్ ఒకటే ఉంది. అలా గుర్తుపెట్టుకోవాలి. ప్రియదర్శిని జురాల ప్రాజెక్టు జోగులాంబ గద్వాల్. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రాజెక్టు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు. క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంది. ఏంటిది? నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కడెం నది. మరి కడెం నారాయణ రెడ్డి, మరి కడెం నది ఏ నదికి ఉపనది? కడెం నది గోదావరి నదికి ఉపనది. మరి గోదావరి నది కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. కానీ ఇక్కడ మనకి కడెం నది కామారెడ్డికి వెళ్ళదు, నిజామాబాద్ జిల్లాకు వెళ్ళదు. సో కేవలం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లోని పసుపులు అనే గ్రామం వద్ద గోదావరి నదితో కలుస్తుంది. ఏ జిల్లా? నిర్మల్ జిల్లా. సో అప్పుడు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉందంటే నిర్మల్ జిల్లాలో ఉందిగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని దీని పూర్వ పేరు పోచంపాడు ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. తెలంగాణకు వరప్రసాదానిగా పిలువబడుతున్నటువంటి ప్రాజెక్టు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. గోదావరి నది పైన నిర్మించారు. ఏ జిల్లాలో అంటే మరి పూర్వపు నిజామాబాద్, ఇప్పుడు కామారెడ్డి. ఏ జిల్లా కిందకు వచ్చిందంటే నిజామాబాద్ జిల్లాలోనే ఉంది, నిజామాబాద్ జిల్లా. సో ఇలా 3 కరెక్ట్ ఆన్సర్స్ అయ్యాను కనుక ఇక చివరిగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టు నిజాం సాగర్. సో ఇక అక్కడ బ్యాలెన్స్ ఉన్నటువంటిది కామారెడ్డి. నిజాం సాగర్ ప్రాజెక్టు మంజీరా నది పైన ఉంది. మంజీరా నది కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది కనుక కామారెడ్డి.
సో ఇప్పుడు ఒకటోది చూసినట్లయితే డి, ఒకటోది డి ఆప్షన్లో ఏడ ఉంది, రెండోది మాత్రమే ఉన్నది. సో ఒకటోది డి, రెండోది సి, మూడోది బి, నాలుగోది ఏ. సో 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలా అంటే ప్రాజెక్ట్లో మనకు 2 లేదా 3 తెలిసినట్లయితే మిగతా ఆప్షన్స్ మనకి ఈజీగా దొరికిపోతాయి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలండి ఏవి ఈ జతపరచం లాంటివి. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా శాతం నీటిపారుదల బావులు ద్వారా జరుగుతుంది. ఇది ప్రతిపాదన. మరి కారణం రాష్ట్రంలో బావుల ద్వారా అధికంగా సాగునీటి వసతులు గల జిల్లా కరీంనగర్ జిల్లాలో ఉన్నది. మరి ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అధిక నీటిపారుదల బావులు మరియు కాలువలు మరియు చెరువుల ద్వారా జరుగుతుంది. సో ఏ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అంటే బావుల ద్వారా, కాలువల ద్వారా, చెరువుల ద్వారా, కానీ బావులు అనేది మొదటి ప్రిఫరెన్స్గా చెప్పుకోవచ్చు. మరి కారణం మరి ఇక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బావులు అధికంగా ఉన్నటువంటి జిల్లా కరీంనగర్ జిల్లాగా అని చెప్పుకోవచ్చు. అంటే ఈ 2 సరైనవే. ఏ మరియు ఆర్ 2 సరైనవే, ఏకి సరైన వివరణగా చెప్పుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ 3. మూడోది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇదండి తెలంగాణ నది వ్యవస్థ మరియు ప్రాజెక్టుల వరకు ఇప్పటి వరకు చెప్పుకున్నామండి. ఇప్పటి వరకు అయినటువంటి టాపిక్స్లో తెలంగాణ శీతోష్ణ స్థితి, తెలంగాణ నది వ్యవస్థ మరియు తెలంగాణ ప్రాజెక్టులు చెప్పుకున్నామండి. సో నెక్స్ట్ రాబోతున్నటువంటి వాటిలో మిగతా తెలంగాణకు జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు, మరికొన్ని ప్రశ్నలు రాబోయే వీడియోలో చూద్దామండి, రాబోయే క్లాసులలో చూద్దామండి. థ్యాంక్ యూ.